ఇది సాధారణ విజయం కాదు, చరిత్రను తిరగరాసే గెలుపు సాధించింది. ఆస్ట్రేలియా అంటేనే మహిళల క్రికెట్లో ఒక అజేయ శక్తిగా పేరుంది. 7 సార్లు ప్రపంచ ఛాంపియన్. అలాంటి దిగ్గజ జట్టుపై విజయం సాధించాలంటే ఒక అద్భుతం జరగాలి. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అదే అద్భుతాన్ని భారత అమ్మాయిలు చేసి చూపించారు. ప్రపంచానికి ఒక్కసారిగా షాక్కి గురి చేశారు. 339 పరుగుల భారీ లక్ష్యం ఆస్ట్రేలియా ఇచ్చినప్పుడు ఇది టీమిండియా సాధిస్తుందా? ఇండియన్ మహిళలు ఈ రికార్డ్ని ఛేదించి విక్టరీ కొడతారని చెప్పి ఎన్నో అనుమానాలు. అసలు కొడతారా లేదా? భారత మహిళల జట్టు విజయం సాధిస్తుందా లేదా? ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక రికార్డు క్రియేట్ చేసింది టీమిండియా. మహిళల జట్టు అద్భుతం చేసింది. రికార్డు టార్గెట్ను కూడా ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ 127 పరుగులు చేసి భారత్ను ఫైనల్కు తీసుకెళ్ళింది. అద్భుతమైన తన ఆటతో భారతీయుల మనసు దోచేసింది. ఆస్ట్రేలియా లాంటి జట్టుపై సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే సెంచరీ కొట్టిన తర్వాత ఆమెలో ఆనందం కన్నా లక్ష్యం పూర్తి చేయాలి అన్న ఒక సంకల్పమే కనిపించింది. సెంచరీ చేసిన తర్వాత అది ఆస్ట్రేలియా జట్టు లాంటి మీద, ఒక పెద్ద జట్టు మీద సెంచరీ చేసిన తర్వాత బ్యాట్ పైకెత్తి ఆనందంతో గెంతులేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఆమెకి తను సాధించినటువంటి ఈ సెంచరీ కంటే కూడా భారత్ జట్టు గెలుపు సాధించాలి, మనం సెమీస్లో గెలిచి ఫైనల్స్లోకి దూసుకెళ్ళాలి, ఈ తపన, ఈ సంకల్పం ఎక్కువ ఉంది. అందుకే సెంచరీ కొట్టిన తర్వాత ఆమె ఫేస్లో ఆనందం కనిపించాలా, ఇంకా పట్టుదల పెరిగింది. ఎలాగైనా మ్యాచ్ గెలవాలి, గెలిపించాలన్న తపన కనిపించింది. ఆ తపనతో ఆడింది. మ్యాచ్ను గెలిచి విజయ తీరాలకు టీమిండియాని చేర్చిన పరిస్థితుంది. మరోవైపు హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసి భారత్ సాధించిన గొప్ప విజయానికి ఒక నిచ్చెన వేసింది. దీప్తి శర్మ, రిచా ఘోష్ మెరుపులు మ్యాచ్ను మలుపు తిప్పి విజయ తీరాలకు చేర్చిన పరిస్థితుంది. ఈ విజయం కేవలం ఒక్క గెలుపుగా మాత్రం చూడకూడదు. ప్రతి క్రికెట్ అభిమాని గుండెల్లో చిరకాలం గుర్తుండిపోయే భావోద్వేగాల ప్రవాహంలా నిలిచింది. విజయం సాధించిన తర్వాత ఎంతటి భావోద్వేగానికి గురయ్యారు? తమ కుటుంబ సభ్యులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. జెమిమా రోడ్రిగ్స్ ఎమోషన్ కట్టలు తెంచుకుంది. అప్పటి వరకు బిగపెట్టుకుని ఉంది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఉబికి కన్నీళ్ళు వచ్చాయి. భావోద్వేగంతో, ఆనందంతో కూడినటువంటి ఆ భావోద్వేగం, ఆనందంతో కూడినటువంటి ఆ కన్నీళ్ళు అందరూ చూసి, వాళ్ళు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భావోద్వేగానికి గురైన పరిస్థితుంది.